కనబడుతూ ఉంది. తన అలాగే నాకు మంచి వివాహం జరగాలని కలగాలని ఉంటుంది, కానీ తనకు అలాంటి జరగలేదు. తన మంచి కుటుంబం ఉండాలని కలగాలని ఉంటుంది, తనకు అలా జరగలేదు. తన సమాజంలో గౌరవం కలిగి ఉండాలని అనుకుని ఉండదు, కానీ ఆమెకు అలా లేదు. అయితే తన జీవితంలో ఆ ట్రాజిడీస్ చూస్తూ ఉన్నాం. మన కుటుంబాల్లో కూడా ఒకసారి కొన్నిసార్లు మనం ఎంతో ఆశతో వివాహ బంధములకి అడుగు పెడతాం, ఎన్నో తలంపులతో ఆ వివాహ బంధాలకు అడుగు పెడతా ఉంటాం. కానీ కొన్ని పరిస్థితులు మనల్ని నీరు కార్చేవిగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు మనల్ని బాధ పెట్టేగా వస్తాయి. అయితే అలాంటి సమయంలో మనము ఎలా ఎలా మన యొక్క ప్రతిస్పందన ఉన్నది? రిజ్బా జీవితాన్ని చూసినట్టయితే తన భర్త సౌలు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత సౌలు యొక్క సేనాధిపతి అయిన అబ్నేరు మరి సౌలు చనిపోయిన తర్వాత తన కుటుంబానికి సౌలు కుమారుడైన ఇష్బోషెతుకి సహాయకుడిగా ఉంటూ తండ్రి మరి ఆ రాజ్యంలో సౌలు కుమార్కి సాయం చేస్తున్నట్టుగా చూస్తూ ఉంటాం. అది 2 శామ్యూయల్ చాప్టర్ 3లో ఉంటుంది. సో అక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఆయన రిజ్బా మరి అక్కడ కూడా ఒక అవమానం పొందింది. ఏంటంటే సౌలు నువ్వు ఎలా ప్రయాణించావు అని అంటూ ఉంటాడు. ఇది కూడా ఒక అవమానమే, తనకు అవమానం కూడా అవమానం. ఒకసారి ఆల్రెడీ భర్త చనిపోయాడు, ఆ తర్వాత ఇప్పుడు ఇష్బోషెతు తన మీద నింద వేస్తా ఉన్నాడు. సో నిందలు గుండా మనము మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో భార్య భర్తల మధ్య ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే తన నుంచి మనం ఏం నేర్చుకుంటాం అంటే, తాను మరి భర్త చనిపోయాడు, ఇది నింద వచ్చింది, తర్వాత ఇప్పుడు తనకున్న ఇద్దరు కుమారులు కూడా ఉరి తీయబడ్డారు. ఇలాంటి సమయంలో మరి మనం ఎలా ప్రతిస్పందిస్తాం? మరి ఒకదానికి ఒక ట్రాజడీస్ వస్తున్నప్పుడు, ఒకదానితో సమస్యతో ఇంకో సమస్య వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? నిరుత్సాహపడిపోతాం. నాకెందుకు ఇలా జరుగుతుంది? నాకు ఆల్రెడీ నా భర్తను పోగొట్టుకున్నాను, నా ఇంట్లో ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, ఇంకా సమస్య మీద సమస్య ఎందుకు వస్తుంది అని మరి అనుకునే రోజులు తన జీవితంలో చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా అలాంటి జనాలు వస్తూ ఉంటాయి, వచ్చి ఉండొచ్చు, ఇక్కడ ఉన్న వారి జీవితాల్లో వచ్చి ఉండవచ్చు అలాంటి జీవితాలు. అయితే రిజ్బా ఒక గొప్ప కార్యం చేసింది. తను ఒక గొప్ప కార్యం చేసినది. చనిపోయిన తన ఇద్దరు కుమారుల శవాలను ఏం చేసింది? తను వాటి దగ్గరికి వెళ్ళింది. ఈ రోజులో శవాల దగ్గరికి ఎవరైనా వెళ్తారా? శవాల దగ్గరికి వెళ్ళాలంటే ఒకరోజు ఒక పూట ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, కానీ తర్వాత ఏమొస్తుంది? దాని నుంచి స్మెల్ వస్తుంది, దాని నుంచి దుర్వాసన వస్తుంది కదా, దుర్వాసన. తర్వాత శవం అంతా పాడైపోతా ఉంటది. ఆ పాడైపోతున్న సమయంలో మనం చూడగలుగుతామా? మనం చూడలేము. కానీ రిజ్బా తను తన బిడ్డలు మాత్రమే కాకుండా మెరాబు యొక్క బిడ్డలను కూడా వారిని కాయడానికి అక్కడ కూర్చున్నది. ఏంటి ఆమెలో ఎందుకు అలా చేసినది? మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో మరి వాళ్ళైతే శారీరకంగా చనిపోయిన వారు ఉన్నారు. మరి మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఆత్మీయంగా చనిపోతున్న వారి విషయమై మరి మనం ఎలా ప్రతిస్పందిస్తాం? రిజ్బా గురించి మనం ఒకసారి చూసినట్లయితే తను పిల్లల కోసం పరితపించింది. ఏం చేసింది? పిల్లల కోసము పరితపించింది కదా. పిల్లల ప్రేమ కోసము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చింది. అక్కడ కొండ మీద తను ఒకతే ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము లేఖన భాగంలో. ఒకసారి చదివినట్లయితే మళ్ళీ ఒకసారి చదివి సాయం చేయండి. వాటిని కాచుచుండగా ఏం చేస్తున్నది? తను ఒకతే వెళ్ళినట్టుగా ఉంది. దాంతో పాటు ఎవరు వచ్చారో తెలియదు మాకు లేఖన భాగం. దీన్ని చదువుతున్నప్పుడు దేవుడు మరి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖన భాగాన్ని రాయించాడో మనకు తెలియదు, కానీ దీని నుంచి మనము నేర్చుకోవాల్సింది. ఈమె గురించి ఈ 2 శామ్యూయల్ 3rd చాప్టర్ లో
తర్వాత 21 చాప్టర్లో రాయబడినది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈమె గురించి రాయించాడు అని నేను ఆలోచిస్తున్నప్పుడు దాని నుంచి మనము ఆత్మీయ సత్యాలు ఎన్నో తెలుసుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు. మరి తనకున్న ఇంటిని, తనకున్న పనివారిని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఈ శవాల దగ్గర ఎందుకు ఉండడానికి వచ్చింది? ఏంటి కారణం? వాట్ ఈస్ ద రీజన్? వాట్ మేడ్ హర్ టు కమ్ అండ్ స్టే దేర్? అక్కడికి వచ్చి ఉండడానికి ఎందుకు ఆమెకు అంతగా వచ్చిందంటే లవ్. ద లవ్. ఆమె చూపాల్సిన అవసరం లేదు. తన బిడ్డల వరకు చూసుకుని ఉండేది. తను మాత్రమే కాకుండా తన యొక్క భర్త యొక్క కుమార్తె బిడ్డలను కూడా చూసినది. డూ వీ హ్యావ్ దట్? మనం అలాంటి ఆలోచన, అలాంటి ప్రేమ మన సహోదరు పట్ల, మన సహోదరి పట్ల, మన అన్నదమ్ముల బిడ్డల పట్ల, మన అక్క చెల్లెల బిడ్డల పట్ల మనము కనపరుస్తూ ఉన్నామా? ఆత్మీయంగా చనిపోతున్న ఆ బిడ్డల పట్ల మనం ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన కలిగి ఎప్పుడైనా వారి విషయమే ఆలోచన చేశామా? పగలు రాత్రి ఆ ఉదయం ఉన్నదంట. తన తిండి విషయం ఏమైందో తెలియదు, తన వంట ఎలా చేసుకుందో తెలియదు. షీ వాజ్ ఎలోన్. షీ వాజ్ ఎలోన్. వాట్ మేడ్ హర్ టు డూ దిస్? ద లవ్, ప్రేమ. మన ప్రభు కూడా మనను కూడా మన ఆత్మీయంగా చనిపోతున్న మనల్ని రక్షించుట కొరకు ఈ పాపలోకంలోకి వచ్చి మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. వై? ఎందుకు? బికాస్ హీ లవ్డ్ us. డూ వీ లవ్ అవర్ సెల్ఫ్ ఆర్ డూ వీ లవ్ అవర్ పీపుల్, అవర్ మన అన్నదమ్ములను, మన అక్క చెల్లెలను, మన కుటుంబ సభ్యులను వారి కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? హెస్బా అయితే సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేసింది? ఆ శవాల దగ్గర వచ్చి దుర్వాసనతో ఉన్న ఆ శవాల మధ్యలో సమ్ స్కాలర్స్ సేస్ 5 to 6 months తను అక్కడ ఉన్నట్టుగా చెప్తా ఉంటారు. ఇక్కడైతే మనకు లేఖన భాగంలో ఎన్ని రోజులు ఉన్నదని మనకు రాయబడలేదు, కానీ మనం చెప్తా ఉంటారు ఏంటంటే 5 నుంచి 6 నెలల వరకు ఉన్నట్టు. ఈ సాయంకాల సమయంలో మనము రెస్బా జీవితం నుంచి ఇంకొన్ని సత్యాలు తెలుసుకుందాము. మనం చూసినట్టయితే ఆమె రాత్రి పగలు శవాల మధ్యలో ఉంది. తన భయాన్ని వీడింది. ఆ ఫియర్ని విడిచిపెట్టి ఆ శవాల మధ్యలో ఉన్నది. అయ్యో, ఆ శవాల మధ్యనే ఉంటే ఆ శవంతో పాటు నన్ను కూడా మృగాలు వచ్చి తినేస్తావని ఆ భయాన్ని పక్కన పెట్టింది. ఎందుకు? బికాస్ హి లవ్డ్. పిల్లల శవాలను ఎవరు ముట్టకూడదని అనుకున్నది. ఆకాశ పక్షులు ముట్టకూడదని అనుకున్నది. ఎవరు చూస్తురా లేదని అనుకోలేదు. ఎవరు నన్ను పట్టించుకుంటారా లేదా అనుకోలేదు. వీళ్ళు చావడానికి కారణము కూడా తను అడగదలుచుకోలేదు. తను కేవలము ఏమైందంట, తనకు ఏమైనా హామీ కలుగుతుందని కూడా లెక్క చేయలేదు. ఎవరైనా చూస్తురా లేదా అని కూడా ఆమె ఆలోచించలేదు. కొండ ప్రాంతం ఎలా ఉంటుంది? చీకటి, మనుషులు ఉండరు, జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి, ఆకాశ పక్షులు ఉంటాయి. తను ఏమైనా చేయొచ్చు, కానీ తను ఒక కరేజియస్, తను ఒక గొప్ప ధైర్యాన్ని తీసుకుంది. మనం కూడా మన జీవితంలో మన ఆత్మీయంగా చనిపోతున్న మన కుటుంబం పట్ల కానీ, మన కుటుంబ సభ్యుల పట్ల కానీ, మన బిడ్డల పట్ల కానీ ఇలాంటి దృక్పథం కలిగి జీవించాలి. సో మనం దృక్పథాన్ని ఈ యొక్క లేఖన భాగాన్ని చూసినట్లయితే, మరి మెరాబు మరి రెజ్బా పిల్లలు సౌలు పిల్లలని ఎందుకు చంపవలసి వచ్చినదంటే 21 అధ్యాయంలో ఉంటుంది. 21 అధ్యాయం మొదటి వచనంలో ఏంటంటే, దావీదు కాలమున తన రాజ్యంలో 3 సంవత్సరాలు కడువు వచ్చినందుకు గిబియోనీయులు వారు వచ్చి దావీదు దేవుడిని అడుగుతాడు, ఎందుకు
ఈ కరువు వచ్చింది దేవా అని అడిగినప్పుడు దేవుడు తనకు బయలుపరుస్తాడు ఏంటంటే సౌలు గిబియోనుని చంపడం వల్లే ఈ కరువు వచ్చింది. సో దానికి పరిష్కారంగా సౌలు కుటుంబం నుంచి వీరిని చంపాలని దేవుడు వారికి దావీదు తెలియపరిచినప్పుడు ఆయన వారిని అప్పగిస్తాడు. అది మనకు ముఖ్యం కాదు. కానీ మనము ఈ రోజున మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే రెస్బా చేసిన ఆ గొప్ప త్యాగము. రెస్బా తన బిడ్డల పట్లేమో కాకుండా తన యొక్క భర్త మనుమల పట్ల చూపిన గొప్ప ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. రెస్బా మరి ఇది తను ఎవరైనా చూస్తారు ఎవరైనా చూడరు అని అనుకుని ఉండకపోవచ్చు. మనం కూడా కొన్నిసార్లు నా ప్రార్థన ఎవరు వింటారులే, దేవుడు వింటాడా అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ తనైతే తను ఏది కూడా ఆలోచించలేదు. జస్ట్ షీ వాజ్ విత్ హిమ్. ఆ బాడీస్ మధ్యలో ఉన్నది, ఆ దుర్వాసన మధ్యలో ఉన్నది. మన ప్రియులు పాపంలో ఉంటున్నప్పుడు వారి జీవితంలో మనకు కూడా కనపడుతుంది దుర్వాసన. ఆ పాపం అనే దుర్వాసన మనకు కనపడినప్పుడు వారి మధ్యలో వెళ్ళడానికి మనకి ఇష్టం ఉండదు. కానీ రెస్బా అయితే తను వెళ్ళి వారి మధ్యలో ఉన్నది. మనము ఆమె నుంచి ఏం మనకి విజయాన్ని తెస్తుంది, మన కుటుంబంలో విజయం తీసుకొస్తుంది, మన పరిస్థితులు మారుస్తుంది. సౌలు మరి రెస్బా జీవితాన్ని తను అనుకుని ఉండకపోవచ్చు. దావీదు నన్ను చూస్తాడా, దావీదుని పట్టించుకుంటాడా, నా బిడ్డలు మరి విషయమై ఏమవుతుంది అని ఆలోచించి ఉండకపోవచ్చు. మరి తను అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే బికాస్ షీ లవ్. మనము మన బిడ్డలని మనం ప్రేమిస్తున్న మన వారి పట్ల ప్రేమ చూపించాలంటే ఏం చేయాలి? మనము వారి నిమిత్తమై ప్రార్థన చేసేవారుగా, వారి నిమిత్తమై కన్సర్న్ చూపించేవారుగా మనం ఉండాలి. తర్వాత నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, దాన్ని తీసుకొని మనం ముగించుకుందాము. నేను ఈ హాల్లో ఉన్నప్పుడు బైబిల్ స్టడీకు వెళ్తుండేవాడిని. అక్కడ ఈ హాల్లో ఒక అక్క షేర్ చేసుకుంది. ఒక మాట చెప్పింది ఏంటంటే తన ఆ సిస్టర్ ఫ్యాకల్టీ, తన చాలా మంది యవనస్తులకి కౌన్సిలింగ్ చేస్తూ ఉండేది. ఆ యవనస్తులను కౌన్సిలింగ్ చేస్తున్న సమయంలో చాలా మంది రక్షణ పడ్డారు, చాలా మంది మారు మనసు పొందారు, చాలా మంది ప్రభు మార్గం నడుస్తూ ఉన్నారు. అయితే వారికి ఒక పాప ఉంది. ఆ పాప 10th క్లాస్ వరకు బాగానే ఉంది. 10th క్లాస్ వరకు చాలా బాగుంది, తల్లి మాట వింటూ ఉంది. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి తను ఈ లోకంలో కలిసిపోయినది. కలిసిపోయి తన ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ ఉంది. తల్లి కూతురు ఒకటే కాలేజు. మన పిల్లలు అలా చేస్తే ఏమవుతుంది? సాడ్, బాధేస్తుంది. తను కూడా చాలా బాధపడుతూ ఉన్నదన్నమాట. బాధపడుతూ ఉన్న సమయంలో మరి తను చూసిన వాళ్ళు ఏమనుకుంటుంటారు, ఇన్ని రోజులు చాలా మందికి ఈమె కౌన్సిలింగ్ చేసింది, చాలా మందిని బలపరిచింది, చాలా మందిని ప్రభు నడిపించింది అని అనుకున్నారంట. తన బిడ్డ జీవితం అలా అయ్యేసరికి మన బిడ్డల జీవితము మనం అలా అయితే మనమైతే నిరుత్సాహపడిపోతాం కదా. మన ప్రియులు ఆత్మీయంగా బలహీనమైనప్పుడు, మరి దేవునికి దూరం అయినప్పుడు ఏమవుతాము? వి ఫీల్ బ్యాడ్. అయితే తను మాత్రము అస్సలు ఎక్కడ కూడా తన బిడ్డను విడిచిపెట్టలేదంట. తను ఎక్కడికి వెళ్తే తనతో పాటు తన వెనక్కి వెళ్ళలేదంట. బస్ స్టాప్ లో తన కోసం కూర్చునేదంట. తన కొరకు కూర్చునేది. తనను ఇంటి గురించి ఆలోచన లేదు, తన బిడ్డ విషయమే ఆలోచన కలిగి ఉంది. ఏమని? నా బిడ్డ రావాలి, ఎంత రాత్రి అయినా పర్లేదు, చీకటైనా పర్వాలేదు, నేను నా బిడ్డ కొరకు చూస్తాను. అట్లా సంవత్సరం గడిచిపోయింది. మన జీవితంలో అలాంటి పరిస్థితి గుండా వెళ్తే, మన భార్య కానీ మన భర్త కానీ వివాహం జరిగిన తర్వాత ఆత్మీయంగా బలహీన పడిపోయినప్పుడు
ఆత్మీయంగా దూరం అయిపోతున్నప్పుడు చాలా మటుకు ఏమంటారు ఈ రోజులలో, వాళ్ళు జస్ట్ దే గివ్ అప్. ఈ రోజులలో జస్ట్ దర్ గివింగ్ అప్. చిన్న సమస్య వచ్చిందా, సెట్ అవ్వదు మాకిద్దరికి. చిన్న ఇబ్బంది వచ్చిందా, ఆమెతో నేను ఉండలేను, ఆయనతో నేను ఉండలేను. అత్తమామలు ఏమైనా ఉన్నారా, అమ్మో నేను ఆ ఇంట్లో ఉండలేను. సహోదరులు సహోదరులు ఏమైనా ఉన్నారా, ఆమె అతను నీ సహోదరి నీ సహోదరుడు నన్ను ఇచ్చేస్తున్నారు, నేను నీతో ఉండలేను, నీతో గడపలేను, నేను విడిచి వెళ్ళిపోతా, నాకు ఈ చీకటి బ్రతుకొద్దు. నేను ఎంతో ఆశతో వివాహ బంధంలోకి వచ్చాను, నా వివాహము ఎంతో వెలుగుతో ఉంటుందని వచ్చాను, ఎంతో వెలుగు నాకు వివాహంలో ఉంటుందని వచ్చాను, కానీ చూస్తే మొత్తటి చీకటి. అయితే ఆ సిస్టర్ ఆ బిడ్డ విషయమై ఒకరోజు కూడా తన విషయమై ప్రార్థన వరకు అక్కడే ఉండి తన బిడ్డను తీసుకొచ్చే వరకు అక్కడే ఉండేది. అయితే ఒకరోజు తన కుమార్తె తను గుర్తెరిగింది, ఎందుకు మా అమ్మ నన్ను ఇంతగా, నా గురించి ఇంతగా ఎందుకు వెయిట్ చేస్తా ఉంది, నేను ఎంత దూరంగా వెళ్తా ఉంటే మా అమ్మ నన్ను ఎందుకు వదిలిపెట్టి వై అనే ఆలోచన తనది మెల్లిమెల్లిగా తన హృదయంలో ఆలోచన మొదలైనవి. తన హృదయంలో మెల్లిమెల్లిగా ఆలోచన మొదలైనవి. ఈ రోజు నీ కుటుంబంలో కానీ ఇలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తా ఉంటే గుర్తుపెట్టుకోండి, దావీదుకు వినబడినది, రిజ్బా చేసిన కార్యము దావీదుకు వినబడినది. మన సృష్టికర్త అయిన దేవునికి వినబడదా, మన సృష్టించిన దేవునికి వినబడదా, మన జతపరిచిన దేవునికి మన కుటుంబ సమస్యలు వినబడవా, వినపడతాయి. అయితే మనం ఏం చేయాలి, ఆ సిస్టర్ ఎంతో ఓపికగా ఎంతో సహనంగా, వాట్ ఎవర్ మేబీ, రిజ్బా తన వృద్ధాప్యంలో ఉంది, ఏమైనా అవ్వచ్చు, తనకి చనిపోవచ్చు, నిరాశలో ఉంది, నిస్పృహలో ఉంది, కానీ షీ నెవర్ గేవ్ అప్, నెవర్ గేవ్ అప్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యర్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యర్ హస్బెండ్ అండ్ వైఫ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఫ్యామిలీస్, నెవర్ గివ్ అప్. అయితే ఆ బిడ్డ, ఆ సహోదరి కుమార్తె తన హృదయంలో దేవుని కార్యము మెల్లిమెల్లిగా చూస్తూ వచ్చింది. ఒకరోజు, అమ్మా అమ్మా నేను చాలా నేను బాధ పెట్టాను, నువ్వు నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నావు అంటే, దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ యొక్క ఆ సహోదరి కుమార్తె ఆ దేవుని యొక్క ప్రేమను, తల్లి యొక్క ప్రేమను రెండు కలగలి చూసినప్పుడు ఆ బిడ్డ యొక్క జీవితంలో గొప్ప కార్యము, రక్షణ కార్యము జరిగినది. ఈరోజు నేను నా కుటుంబంలో ఇలాంటి సమస్యలు గుండా వెళ్తూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తాను, రెజ్బా తన బిడ్డల్ని పట్టించుకునేది కాదు, ఎందుకు మెరాబు బిడ్డలను కూడా పట్టించుకుంది. మనము మన బిడ్డలను పట్టించుకుంటాం, మన కుటుంబాన్ని పట్టించుకుంటాం. వాట్ అబౌట్ అవర్ సిబ్లింగ్స్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్, డూ దే, వాళ్ళు రక్షింపడము, వారు దేవుని మార్గం నడవడము మనకి ఇష్టం లేదా? లెట్ us బిల్డ్ అవర్ ఫ్యామిలీస్, లెట్ us బిల్డ్ అవర్ అదర్స్.
రిజ్బా ఆ కార్యం చేయడానికి కారణము బికాస్ హి లవ్ హిమ్. అండ్ ఆ ప్రేమ ఏం చేసింది? తను ఆ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి ధైర్యం ఇచ్చింది. మన ప్రభు మనల్ని రక్షించడం కొరకు, మనం ప్రేమించాడు కాబట్టి మనం రక్షించడం కొరకు ఈ లోకానికి, పాపులైన మనల్ని రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చి మనకి విమోచన కలగజేశాడు. అయితే రిజ్బా చేసిన గొప్ప కార్యం వల్ల ఏమైంది? తన కుటుంబంలో తన జీవితం మొత్తం చూసినట్టయితే విషాదమే, కానీ చివరికి చూస్తే విక్టోరియస్. మేబీ మీరు మీ కుటుంబ జీవితంలో ఏ సమస్య గుండా వెళ్తున్నారా ఈ రోజున? మరి వివాహం జరిగినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటివరకు సమస్య గుండా వెళ్తే నెవర్ గివ్ అప్. వివాహం చేసుకోబోతున్న సహోదరి సహోదరులారా, మీరు కూడా మీ యొక్క సమస్యలో, మీ ఇబ్బందుల్లో, మీ వివాహ జీవితంలో మరి మీరు అనుకున్నట్టుగా మీ వివాహ జీవితం జరగనప్పుడు, నడవనప్పుడు ఏం చేయండి? కమ్ టు గాడ్. దేవుని దగ్గర రండి. దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇస్తాడు. రిజ్బా చేసిన కార్యం వల్ల ఏమైంది? గొప్ప విజయము. మనం అనుకోవచ్చు ఈరోజు నా దేవుడు నేను అల్పుడును, దేవుడు నా ప్రార్థన వింటాడా, నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకోవచ్చు. నీ భర్త కానీ నీ భార్య కానీ ఆత్మీయంగా పడిపోతున్న సమస్యలు ఉండొచ్చు. అయితే నెవర్ గివ్ అప్. లవ్ దెమ్. డూ గ్రేట్ థింగ్స్ బై ప్రేయింగ్ ఫర్ దెమ్. వారి కొరకు ప్రార్థన చేసి వారిని ప్రభువుకు మరి ఈ యొక్క రిజ్బా జీవితంలో మనం చూసినట్లయితే మరి విషాదం నుంచి దేవుడు గొప్పగా మరి తన బిడ్డలను, తన భర్త ఎముకలను మరి తీసుకొచ్చి పాతిపెట్టినట్టుగా చూస్తాం. సో ఆత్మీయంగా చనిపోయిన మన బిడ్డల జీవితంలో కానీ, మన భర్త విషయంలో కానీ, మన భార్య విషయంలో కానీ దేవుడు తప్పకుండా మరి ఆత్మీయ చనిపోయిన వారిని తప్పకుండా లేపి ఏం చేస్తాడు? మనకి విజయాన్ని ఇస్తాడు. సో లెట్ us థింక్ ఫర్ సమ్ టైమ్. నేను నా మట్టుకే ఉంటున్నానా? నా మట్టుకే నేను బతుకుతా ఉన్నానా? ఇతరుల విషయమై నా యొక్క ఆలోచనలు, నా జీవితము ఇతరుల ఆత్మల పట్ల ఎలా ఉన్నదని మనం పరిశీలిస్తున్నాం. రిక్వెస్ట్ మాథ్యూ అంకుల్ టు, if you want to add anything, and then close in prayer. Understand, in marriage, a successful love is a stubborn love. You know, we don't give up easily, and the rewards can come much later.